వెల్కమ్ బ్యాక్ టు వేటు మీడియా. ఈ రోజు మనం వార్తలు చూసుకున్నట్టయితే 10 ఏళ్లలో 1,00,000 కోట్లు కట్టాల్సిందే, అప్పుడే సర్కార్కు కాళేశ్వరం అప్పు నుంచి విముక్తి, రుణాల రీస్ట్రక్చర్ కు రాష్ట్ర ప్రభుత్వం యత్నాలు, కుదరదని తేల్చి చెప్పిన బ్యాంకింగ్ ఇతర ఆర్థిక సంస్థలు. ఆర్ఈసీ నుంచి అత్యధికంగా 10.90% వడ్డీతో రుణం, కాళేశ్వరం కార్పొరేషన్ ను నిర్ధాగ ఆస్తిగా ప్రకటిస్తేనే రుణాల రీస్ట్రక్చర్. ఆర్ఈసీ స్పష్టీకరణ, ప్రాజెక్ట్ నిరుపయోగం, సర్కారుపై రుణభారం. అప్పు తీసుకొని ఒక వాహనం కొనుక్కున్న కొద్ది రోజులకి అది ప్రమాదానికి గురై బాగా దెబ్బతింది. సాంకేతిక కారణాలతో దాన్ని బాగు చేయడానికి చాలా సమయం పడుతుందని సంబంధిత కంపెనీలు చెప్పారు. అంటే ఆ వాహనం మనకు ఉపయోగపడదు, కానీ ఆ వాహనంపై తీసుకున్న రుణానికి అసలు వడ్డీల రూపంలో వాయిదాలు చెల్లిస్తూనే ఉండాలి. ఓవైపు వాహనాన్ని వినియోగించలేకపోతుండగా మరోవైపు రుణభారం వేయాల్సి వస్తుంది. గత ప్రభుత్వం ఎంతో గొప్పగా చెప్పి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు పరిస్థితి ఇదే. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ నిరుపయోగంగా మారింది, కానీ దానిపై తీసుకున్న రుణాలు రాష్ట్ర ప్రభుత్వానికి భారంగా మారాయి. మరో 10 ఏళ్లు చెల్లింపులు చేయాల్సి ఉంది. మరిన్ని వార్తల కోసం మా వేటు మీడియా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.